హలో, కార్తిక నాన్నగారేనా? అవును, మీరు? సార్, నా పేరు విఘ్నేష్, సొంత ఊరు తెలంగాణ. ఒక 6 నెలలకు ముందు మీ అమ్మాయి జాతకం చూసాం సార్. అలాగా, మంచి విషయం. ఏంటో చెప్పండి. అప్పుడు కొంచెం కమిట్మెంట్, అందుకే మాట్లాడలేకపోయాం. ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అనుకుంటాను. మీ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా లేదా ఇంకా చూస్తున్నారు సార్? కుదురుద్దని అనుకుంటున్నాను. హలో సార్, నాకు అమ్మాయిని చూస్తున్నారు. మీ అమ్మాయి ఫోటో చూశాను, నాకు చాలా నచ్చారు సార్. మీకు ఓకే అయితే మేము వెంటనే వచ్చేస్తాం. మనం కలుద్దాం, మాట్లాడుకుందాం. మీకు నేను నచ్చితే మా నాన్నగారిని రమ్మంటాను. చూడండి, మీరు చాలా స్పీడ్గా ఉన్నారు. ముందు మీరేం చదువుకున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారో చెప్పండి. సార్, నేను MBA కంప్లీట్ చేశాను. సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను. ఇప్పుడు నాకంటూ సొంతంగా సినిమా తీస్తున్నాను సార్. శుభాకాంక్షలు తమ్ముడు, సంతోషం. నీలాంటి వాడు ఖచ్చితంగా సాధిస్తాడు. కానీ అది నమ్మి నీకు నా కూతుర్నివ్వడం కుదరదు. సినిమా వాళ్ళని నమ్మి దేశాన్ని ఇస్తున్నారు, అమ్మాయిని ఇవ్వడానికి ఏంటి సార్? ఇలా చూడు, మాట్లాడుకుంటే చాలా విషయాలుంటాయి. దానికంత సమయం లేదు. ఫోన్ పెట్టే. సార్, నేను చెప్పాను సార్. పోరా పిచ్చి విధవా. థూ. కరెక్ట్ గా చెప్పావు మావా. ఏంటి మావా, అమ్మాయిని ఎవరైనా చెప్పేశాడా? ఇదొక మ్యాటరే కాదు మామా. లీవ్ ఇట్, డోంట్ ఫీల్ ఇట్. సోము అంకుల్, సోము సార్, మీ స్క్రిప్ట్ లో అయితే ఈ సీన్ తర్వాత ఏ సీన్ రాస్తారు? ఏంటి విక్కీ, మీ మామగారు తిరగడం వల్ల చచ్చిగిచ్చిపోయాడా ఏంటి? గుంపులుగా ఉన్నారు. అదే ఉండదు సార్. ఆ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసేటప్పుడు వచ్చే ఫైట్లో 10-15 మందిని పిచ్చిగా లేపి కొట్టి పారేయాలి. ఆ ఫైట్ చిత్రంలో మంచి అద్భుతంగా ఉండాలి. నిన్నగాక మొన్న వచ్చిన కుర్రాళ్ళందరూ చిత్రం చేస్తుంటే నీకేంట్రా సుందరం? క్షేమంగా వెళ్ళండి. మంచిది. అలాగే. సరే అంకుల్. ఎక్కడ వెళ్దాం? సార్, సార్. కార్తీక, ఎవరో చూడమ్మా. ఎవరు మీరు? ఎవరిని కలవాలి? సరే సరే, కంట్రోల్ కంట్రోల్. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీ నాన్నగారిని కలవాలి. ఓ నాన్నగారా? లోపల ఫోన్ మాట్లాడుతున్నారు, మీరు రండి. రండి. అరే రావయ్యా, ఏంటలా గుడ్లు అప్పగించొస్తున్నా? మనకంటూ ఒక మర్యాద అవసరం లేదా? కూర్చో కూర్చో. పెట్టేస్తున్నాను. బాయ్. డౌన్ డౌన్. చిన్న మంచి సంబంధం, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చిన్న ఫోన్ తర్వాత చేస్తాను. కూర్చో బాబు. చెప్పండి, ఏంటి విషయం? సార్, నా పేరు విఘ్నేష్. నేను మీతో ఫోన్లో మాట్లాడాను కదా.
ఆ సినిమాల్లో అవును సార్. చెప్పు చెప్పు. సార్ మీ అమ్మాయి నాకు ఇచ్చేయండి సార్, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అరే ఏంటి ఆశ్చర్యంగా ఉన్నారు? నాకు వారం ముందే ఈ అబ్బాయి పరిచయం. మన సంస్థలోనే చిత్రం చేస్తున్నాడు. చాలా మంచి అబ్బాయి. అయితే మనసులో ఏం దాచుకోకుండా అడిగేస్తాడు. మాట్లాడి చూడండి, మీకు నచ్చుతాడు. ఇద్దామా వద్దా అని తర్వాత నిర్ణయించుకోండి. చూడు, తప్పుగా అనుకోవద్దు. నిన్న ఫోన్లో నీకన్ని వివరంగా చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. నా కూతురు సంతోషంగా ఉండాలి కదా, అందుకే కుదరదంటున్నాను. నిశ్చితార్థం అయిపోయింది, దయచేసి బయలుదేరండి. తప్పుగా అనుకోవద్దు. సార్ చెప్పేది వినండి, మీరు బయలుదేరితే బాగుంటుంది. ఏమిటి? నాకేం తెలీదు. మీకు ధైర్యం ఎక్కువ అనుకుంటా బాస్. నిన్న ఇంటికి వచ్చి అమ్మాయిని అడిగారు, ఇప్పుడు గ్యాలరీ కనిపెట్టి నేరుగా వచ్చేసారు. ఫస్ట్ టైం ఫోటోలు చూడగానే చాలా నచ్చారు, తర్వాత ఇంట్లో చూసాక ఇంకా నచ్చారు. ఈ నిమిషం మిమ్మల్ని మిస్ అవ్వకూడదని నా మనసు పాకులాడుతుంది. నాకు చాలా పనులున్నాయి. షలాయ్? ఎంతసేపు, ఎన్నాళ్ళు, ఎన్ని నెలలైనా నేను వెయిట్ చేస్తాను, మీరు ఓకే చెప్పే వరకు. గుడ్ గుడ్, ఆల్ ది బెస్ట్.